మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించిన కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ప్రతి హృదయ కాలము దేవుడు మనల్ని కాపాడుతూ మనల్ని సజీవ లెక్కలు పెడుతున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యము మనం వింటున్నప్పుడు ఆ వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్యము బైబిల్లో ఉన్నదా లేదా పరిశోధించుకొని నిజమైన వాక్యము వైపు వెళ్ళాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించబోతా ఉన్నాము. అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు ఈ వాక్య భాగము ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను ఈ వాక్య భాగం చూసినట్లయితే నో అదర్ గాస్పల్స్, వేరొక సువార్త లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. నో అదర్ గాస్పల్, మరి దేవుని వాక్యం తప్ప మరి వేరేది ఏది కూడా లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నారు. ఎంతోమంది వేరే వేరే బోధలు తెలియజేస్తూ ఉంటారు, వేరే వేరే మరి సువార్తని ప్రకటించేవారు. మరి అది నిజమైన సువార్తనా లేదా ప్రకటిస్తున్న మాటలు బైబిల్లో ఉన్నాయా లేదా అనేది పరిశోధించుకొని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నాను. నో అదర్ గాస్పెల్స్, వేరొక సువార్త ఏది కూడా లేదు, ఈ జీవ గ్రంథమే నిజమైన సువార్త అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క మాటలు అపోస్తుడైన పౌలు గలతీ సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 6వ వచనం చూసినట్టయితే క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాణ్ణి విడిచి, క్రీస్తు కృపను బట్టి దేవుడు మనల్ని పిలుపును విడిచిపెట్టి వేరే వేరే ప్రాంతాలకు వెళ్తూ ఎక్కడెక్కడో తిరుగుతూ మరి వారు చెప్పే మాటలు వీరు చెప్పే మాటలు విని మీ జీవితాలను మరి నిత్య నరకాలకి నడిపించుకోకండి దేవుని సంగమా, దేవుని ప్రజలరా. ఎందుకంటే ఇక్కడ అపోస్తుడైన పౌలు ఒక హెచ్చరికతో ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరంతా త్వరగా తిరిగిపోవుట చూడగా నాశనకరం అవుచున్నది అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుని యొక్క సువార్త అనేది నిజమైన సువార్త ప్రకటించేవారు సేవకులు, వారు నిజంగా దేవుని మాటలు మనకు తెలియజేస్తున్నప్పుడు ఆ మాటలు మనం బైబిల్లో ఉన్నాయా లేదా పరిశోధించుకొని వాక్యానుసారంగా సేవకులు బోధిస్తున్నారా లేదా మనల్ని మనం ఒకసారి పరిశోధించుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. ఎందుకంటే అపోస్తుడైన పౌలు గలతీ సంఘాన్ని తెలియజేస్తున్నాం అంటే క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాణ్ణి విడిచి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల జగతి పునాది వేయకముందే క్రీస్తు ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ కృపలో నుంచి మనము వేరే వేరే మార్గాలకు వెళ్తున్నట్టయితే అది నాశనకరం అవుతున్నదనే మాట యుదయ కలము హెచ్చరిక అపోస్తుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. భిన్నమైన సువార్త తట్టు మీరు అంత త్వరగా తిరిగిపోవుట చూడగా అది నాశనకరం అవుచున్నదే. నాశనానికి పోయే ముందు మరి అనేక ప్రజలు అక్కడికి వెళ్తూ మరి అక్కడనే ఆ దేవుని స్వార్థని వదిలేసి, దేవుని మాటలను వదిలేసి మనుషులు చెప్పే మాటలను నమ్ముతూ చాలామంది వారి జీవితాలను ఆ నాశనానికి తీసుకొని వెళుతున్నారు. దేవుని సంగమా, దేవుని ప్రజలు ఇక్కడ అపోస్తుడైన పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. మరి ఏమంటున్నా, అది మరెక్కువగా సువార్త కాదని క్రీస్తు సువార్త చెరబుగోరిన వారు మిమ్మును కలవరపెరుచున్నారు కొందరు. దేవుని సువార్త కాకుండా, యేసయ్య మాటలు కాకుండా వారి సొంత మాటలతోనే అనేక మంది మరి వేరే వేరేగా వారు ప్రకటిస్తూ ఉన్నారు. వారిని నమ్మకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అది మరొక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్త చెప్పగోర్చిన మిమ్మును కలవరపరిచిన వారు కొందరున్నారు. దేవుని సువార్తలో మన ప్రభు యేసు క్రీస్తే నిజమైన దేవుడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ యొక్క
జీవ గ్రంథము తప్ప వేరొక సువార్త లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సువార్త నిజమైన సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన దేవుడు. మన కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరొక సువార్తని ఏమైనా పరలోకం నుంచి వచ్చి ఒక దూతనైనను మీకు ప్రకటించినలా అది శాపగ్రస్తమవును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు సువార్త కాకుండా వేరే సువార్త ఏది ప్రకటించినా అది నాశనము అవుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకంటే ఆ సువార్త నిజమైన సువార్త ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన దేవుడని నీ నోటితో నమ్ము మోకాలుండి ప్రార్థన చేయాలి. ప్రతి నాలుక యేసు నామములో వంగునుగాక, ప్రతి మోకాలు యేసు నామములో వంగునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కలపి మాటలు ప్రియ సహోదరుడా, ఈ హృదయ కలవు. ఒకసారి నిన్ను నువ్వు పరిశోధించుకో. ఏ వాక్యం వింటున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, వారు చెప్పే మాటలలో నిజమెంతున్నదో వాక్యానుసారంగా వాక్యాన్ని పరిశోధించి తెలుసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. మేము మీకు ప్రకటించుచున్న సువార్త కాక మరొక సువార్త మేమేమైనా పరలోకం నుంచి వచ్చిన ఒక దూతనైనా మీకు ప్రకటించినది శాపగ్రస్తుడు గాక అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. వేరొక సువార్త పరలోకం నుంచి ఒక దూత వచ్చినదని మేము ఒకవేళ సువార్త ప్రకటిస్తే అది శాపగ్రస్తమవును గాక అని అపోస్తుడైన పౌలు గలతీ సంఘానికి తెలియజేస్తూ హృదయకాలం ఈ మాటలు మనతో కూడా తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం దేవుని వాక్యము విని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని ఆ వాక్యాన్ని మన జీవితాలకు అత్తుకొని జీవించాలనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే నో అదర్ గాస్పెల్, వేరొక సువార్త ఏది కూడా లేదు. యేసు ప్రభువే నిజమైన సువార్త. నువ్వు దేవుని మాటలను, దేవుడు నిన్ను పిలిచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి లోబడి మనుషుల మాటల వైపు ఆకర్షణ చేసే మాటలు ఉంటారు. ఇక్కడికి వస్తే ఇది జరుగుతుంది, అక్కడికి వస్తే ఈ అద్భుతాలు జరుగుతాయి, ఇవన్నీ కూడా ప్రకటిస్తారు. జరగవని నేను చెప్తలేను, కానీ దేవుని నామంలో సమస్తము జరుగుతుంది. మనుషుల చేత ఏది కూడా జరగదు. అందుకే అపోస్తుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరొక సువార్త మేము ఏమైనా పరలోకం నుంచి వచ్చిన యొక్క దూతనైనను మీకు ప్రకటించిన అది శాపగ్రస్తుడవును గాక. దేవుని యొక్క వాక్యము తప్ప వేరేది ఏది కూడా ప్రకటించినా అది శాపగ్రస్తమవుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యం అనేది సత్యమైన వాక్యము. యేసు ప్రభువే నిజమైన దేవుడు. యేసు ప్రభు తప్ప వేరే దేవుడు లేడు. నువ్వు దేవుని వాక్యముని ఆ వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకున్నప్పుడు, వాక్యానుసారంగా నీ జీవితాన్ని నువ్వు బలపరుచుకున్నప్పుడే నువ్వు దేవుని బిడ్డ అవుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అలాగే చూస్తున్నట్టు 9 వచనం, మేము మీద వరకు చెప్పుచున్న ప్రకారము మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త కాక మరొకటి ఎవడైనను మీకు ప్రకటించినడలా వాడు శాపగ్రస్తుడు కాక. శాపగ్రస్తుడు. దేవుని సువార్త కాకుండా ఏ సువార్త అయినా, ఒకవేళ మనుషులు వేరే చెప్తూ ఉంటారు, మనుషులు వారి తలంపులతో చెప్తూ ఉంటారు, మనుషులు వారి ఆలోచనలతో చెప్తూ ఉంటారు, అలాది ఏది కూడా వారు ప్రకటిస్తే వారు శాపగ్రస్తులు అవుతారనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మేము ఏది వరకు చెప్పిన ప్రకారము మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త కాక మరొకటి ఎవడైనను మీకు ప్రకటించినడలా వాడు శాపగ్రస్తుడు కాక. దేవుని సువార్త కాకుండా, యేసు ప్రభు సువార్త కాకుండా ఏదైనా వేరేది ప్రకటించినప్పుడు వాడు శాపగ్రస్తుడు అవుతాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని మాటలు శ్రద్ధగా విని ఆ వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకోవాలి. ఎందుకంటే అనేకులు చాలామంది వస్తే ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. మా దగ్గరకు వస్తే ఇలా అద్భుతాలు జరుగుతాయి, మా దగ్గరకు వస్తే గొప్పవారు అవుతారు, మా దగ్గరకు వస్తే మీరు ధనవంతులు అవుతారు, మా దగ్గరకు వస్తే కోటేశ్వరులు అవుతారు, ఎంతోమంది ఎన్నో విధాలుగా చెప్తారు. అవన్నీ కూడా నమ్మకూడదు. దేవుని సువార్త ప్రకటించేటప్పుడు యేసు ప్రభు తన శిష్యులను పిలుచుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఇస్తానని ఎప్పుడు కూడా యేసు ప్రభు చెప్పలేదు.
సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అవన్నిటిలో దేవుడు తోడై ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎవరైనా ఒకవేళ మా దగ్గరకు వస్తే మీరు గొప్పవారైతారు, మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి, మీకు సమస్యలు ఏమి ఉండవు అని చెప్పినట్టయితే అది తప్పు సువార్త అవుతుంది. తప్పుడు సువార్త వాళ్ళు ప్రకటిస్తున్నారు. దేవుని దగ్గరికి వస్తే సమస్యలన్నీ పోతాయి, కష్టాలు పోతాయి. కానీ నువ్వు నమ్మినడల దేవుని మహిమను చూడగలుగుతావు. ఒకటేసారి నువ్వు రాగానే నీ కష్టాలు వెళ్ళిపోతాయి, నీకు దుఃఖం వెళ్ళిపోతుంది, బాధ వెళ్ళిపోతుంది, నువ్వు ధనవంతునైతావు అని కొంతమంది చెప్పేవారు చాలామంది ఈ మధ్య కాలంలో కనిపిస్తూ ఉంటారు. వారి మాటలు నమ్మకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మేమేది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త కాక మరొకటి ఎవడైనను ప్రకటించినడలా వాడు శాపగ్రస్తుడు కాక. దేవుని సువార్త కాకుండా మరి వేరే యొక్క మాటలు వారు చెబుతున్నప్పుడు వారు శాపగ్రస్తులు అవుతారనే మాట దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నువ్వు వాక్యాన్ని విన్నప్పుడు వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోవాలి. యేసు ప్రభువే నిజమైన దేవుడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ప్రకారం మరి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి ఇంటిలో ప్రవేశించలేడని యేసయ్య చెప్పి ఉన్నాడు. కాబట్టి యేసయ్య సువార్తనే నిజమైన సువార్త. బైబిల్లో రాయబడిన యొక్క సువార్త నిజమైన సువార్త అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ కాక వేరే సువార్త ఎవరు ప్రకటించినా వాడు శాపగ్రస్తుడు కాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అందుకే అపోస్తుడైన పౌలు గలతీ సంఘానికి చాలా తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాని విడిచి, యేసు ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని, యేసు ప్రభు పిలిచిన విధానాన్ని ఒకవేళ నువ్వు విడిచి అనేక మాటలు విని, ఒకవేళ నువ్వు వారి యొక్క తలంపులో వారిని పడిపోయినట్టయితే, వారి ఆలోచనలు నువ్వు వెళ్ళిపోయినట్టయితే అది మంచిది కాదు. అది శాపగ్రస్తుడుగా చేయబోతా ఉందనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అలాగే చూసినట్టయితే ఇప్పుడు నేను మనుషుల దయ సంపాదించుకొని ఇక్కడ చూసినట్టయితే అపోస్తుడైన పౌలు అంటా ఉన్నాడు, ఇప్పుడు నేను మనుషుల దయ సంపాదించుకొని జోచున్నాను, దేవుని దయ సంపాదించుకొని జోచున్నాను. నేను మనుషులను సంతోషపరచుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడైతే క్రీస్తుకు దాసుడు కాకపోదును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనుషులను సంతోషపెట్టడానికి చాలామంది చాలా మాటలు చెప్తూ ఉంటారు. వారు మనుషులను ఆకర్షించుకోవడానికి, మనుషులను సంతోషపెట్టేవారికి, అలాంటి వారికి ఒకవేళ నేను చెప్పినట్టయితే, నేను అపోస్తుడైన పౌలు అంటా ఉన్నాడు, ఏమంటున్నాడంటే, నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడును కాకపోదును. మనుషులను సంతోషపెట్టేటట్టు సువార్త ప్రకటించడం అది మంచిది కాదు. ఉన్నది ఉన్నట్టుగా దేవుని యొక్క సువార్త ప్రకటించాలి. నువ్వు నమ్మిడేనలా దేవుని మహిమను చూడగలుగుతావు. నువ్వు రక్షణ పొందుకుంటే పరలోకానికి వెళ్తావు. రక్షణ పొందుకోలేకపోతే నిత్య నరకానికి వెళ్తావు. ధైర్యంగా ఏ సేవకుడు ఈ మాటలు చెప్పగలుగుతాడో అదే నిజమైన సువార్త. అందుకే అపోస్తుడైన పౌలు అంటా ఉన్నాడు, నేను మనుషులను సంతోషపెట్టడానికి నేను ప్రకటిస్తలేను. నేను ఒకవేళ మనుషులను సంతోషపెట్టినట్టు నేను ప్రకటించినట్టయితే నేను క్రీస్తుకు దాసుడును కాను. ఎందుకంటే దేవుని సేవకులు ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని ప్రకటించేవారే నిజమైన దేవుని బిడ్డలై ఉన్నారనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఇప్పుడు నేను మనుషులను దయ సంపాదించుకోర్చున్నానా, దేవుని దయ సంపాదించుకోర్చున్నానా అనే ప్రశ్నతో నేను మనుషులను సంతోషపరచగోర్చున్నానా? నేను ఎప్పటికీ కూడా మనుషులను సంతోషపెట్టేవాడినైతే క్రీస్తులకు దాసుడును కాకపోదును. మనుషులను చాలా సందర్భంలో మరి కొంతమంది సేవకులు, అందరూ నేను అంటలేను, కానీ కొంతమంది మనుషులను ఆకర్షించుకోవడానికి మనుషుల గొప్పతనాలు చెప్పుకుంటూ వారిని గణపరుస్తూ ప్రకటిస్తూ ఉంటారు. అది మంచిది కాదు. మనుషులను ఘనపరిచినట్టయితే, అందుకే అంటుంది దేవుని వాక్యం, మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అంటుంది 118వ కీర్తన. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అపోస్తుడైన పౌలు అదే అంటున్నాడు, ఒకవేళ మనుషులను సంతోషగూర్చున్నట్టయితే నేను క్రీస్తుకు దాసుడను కాను. దేవుని సేవకులు దేవుని మాటలు తెలియజేస్తారు. మనుషులను సంతోషపెట్టడానికి వారు ప్రకటించినట్టయితే వారు దేవునికి దాసుడు కారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాట అపోస్తుడైన పౌలే చెప్తా ఉన్నాడు.
అంత గొప్ప సేవకుడే అంటా ఉన్నాడు. ఒకవేళ నేను మనుషులను సంతోషపెట్టగోర్చున్నట్టయితే నేను క్రీస్తుకు దాసుడను కాను. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, మనం మనుషులను సంతోషపరచడానికి కాదు, కానీ దేవుని మాటలు, అందుకే దేవుని వాక్యం తెలియజేసిన ప్రకారం వాక్యాన్ని విని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని దేవుని బిడ్డలుగా జీవించడమే నిజమైన దేవుని యొక్క బిడ్డల ఒక నడకలలో ఆ రీతిగా దేవునికి లోబడి జీవించడమే నిజమైన సత్యం అని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వేరొక సువార్త ఏది కూడా లేదో. జీవగ్రంథమే నిజమైన సువార్త. ప్రభు అయిన యేసుని కాక ఎవరిని వేరే వారు ప్రకటించినా కానీ అది సువార్త అబద్ధపు సువార్త అవుతుంది. యేసే మార్గమై ఉన్నాడు. యేసే మనల్ని స్వస్థపరిచేవాడై ఉన్నాడు. యేసు ప్రభువే మనల్ని విడిపించేవాడు. యేసు ప్రభువే మనకు తోడై ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితంలో మనల్ని మనము సిద్ధపాటు చేసుకుంటూ యేసు ప్రభు తప్ప వేరే దేవుడు లేడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఒకవేళ మనుషుల దయ సంపాదించడం కోరుచున్నానా, లేదా దేవుని దయ సంపాదించగోరుచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టగోర్చున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టినట్టయితే నేను క్రీస్తుకు దాసుడును కాకపోదును. హల్లెలూయా. ఎవరైనా కానీ ఒకవేళ యేసు ప్రభు సువార్త కాకుండా వేరే సువార్త ప్రకటించినట్టయితే వారు సేవకులు కారు. ఎందుకంటే యేసు ప్రభు సువార్తే నిజమైన సువార్త. ఈ జీవ గ్రంథము నిజమైన సువార్త. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యము విని ఆ వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ మాట తెలియజేశారు. క్రీస్తు కృపని బట్టి మిమ్మల్ని పిలిచిన వాని నుంచి భిన్నమైన సువార్త తట్టు మీరు అంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాశనకరము అవుచున్నదే. అది మరి ఎక్కువ సువార్త కాదు, మరొక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్త చెప్పగోర్చిన మిమ్మును కలవరపరిచి ఉన్నవారు కొందరున్నారు. జాగ్రత్త సుమే. ఏ వాక్యం వింటున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో, ఏ సంఘంలో నువ్వు వచ్చినావో, నువ్వు వాక్యాన్ని పరిశోధించు. సేవకులు కొన్ని సందర్భంలో చెప్పినప్పుడు ఆ మాటలు వాక్యంలో నుంచి చెప్తున్నారా, వారి వ్యక్తిగతంలో చెప్తున్నారా, వేరే సువార్త వారు చెప్తున్నారా, గ్రహించండి. ఎందుకంటే అది గ్రహించి నిజమైన సువార్త వైపు మీరు తిరిగినట్టయితే ఆ సువార్తలో ప్రభు యేసు క్రీస్తు యొక్క సువార్తనే నిజమైన సువార్త అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. మేము ప్రకటించిన సువార్త కాక మరొక సువార్త మేమేమైనా పరలోకం నుండి వచ్చిన ఒక దూతనైనను మీకు ప్రకటించినలా అతడు శాపగ్రస్తుడవును గాక. మేము ఇది వరకు చెప్పిన ప్రకారము మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త కాక మరొకటి ఎవడైనాను మీకు ప్రకటించిన వాడు శాపగ్రస్తుడు కాక. ఇప్పుడు నేను మనుషుల దయ సంపాదించుకోర్చున్నానా, దేవుని దయ సంపాదించుకోర్చున్నానా, నేను మనుషులను సంతోషపెట్టగోర్చున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపరిచిన వాడినైతే క్రీస్తుకు దాసుడను కాకపోదును. మనుషులకు సంతోషపెట్టేదే, లేదా మనుషులను గొప్పతనాన్ని చెప్పుకునేవారు, మనుషులో గొప్పతనాన్ని ప్రకటించేవారు, మనుషులను సంతోషపెడితే చాలామంది మా గురించి సేవకుడు చెప్పలేడని కొంతమంది అలిగేవారు ఉంటారు. మా గురించి మాట్లాడలేదని సేవకుడు అలిగేవారు చాలామంది ఉంటారు. దేవుని యొక్క సేవకుడు ఏదైతే ఉన్నదో ఏదైతే వాక్యానుసారంగా చెప్తారో అది నిజమైన స్వార్థ. మనుషులను సంతోషపెట్టడానికి, మనుషులను ఘనపరచడానికి, మనుషులను ఉన్నత స్థానంలో పెట్టడానికి అది ఒకవేళ ఆ రీతిగా ప్రకటించినట్టయితే వారు ప్రభు యేసు క్రీస్తుకు దాసుడు కారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఈరోజు కాలము నువ్వు దేవుని బిడ్డగా నువ్వు జీవించినట్టయితే సువార్తని ప్రకటించున్నప్పుడు, మీరు సువార్త విన్నప్పుడు బైబిల్ తెరిచి బైబిల్లో చూడండి. ఆ వాక్యము బైబిల్లో రాయబడి ఉన్నదా, నిజంగా వాక్యానుసారంగా మరి వారు చెప్పేవారు సరి అయిన విధంగా చెప్పుచున్నారా లేదా పరిశోధించుకునండి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు మాట చెప్తా ఉన్నాడు, అది మరొక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తే చెప్పగోర్చిన మిమ్మును కలవరపరుచున్నారు కొందరున్నారు. మరి అది మరొక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్త చెప్పగోర్చున్నారు మిమ్మును కలవరపరిచిన కొందరున్నారు. జాగ్రత్తగా
దేవుని మాటలు విని మరి సేవకులు ప్రకటించేది నిజమైన సువార్త అయితే అందులో రక్షణ ఉన్నదే, అందులో నిరీక్షణ ఉన్నదే, అందులో శ్రమ ఉంది, అందులో కష్టం ఉన్నది, అందులో బాధ ఉన్నది, అందులో దుఃఖం ఉన్నది. ఇవన్నిటిలో దేవాది దేవుడు ఒక కృప తోడై ఉంటుంది. అట్టి కృప దేవుడు మీకును అనుగ్రహించును గాక. దేవుడు కూడా మిమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. నిజమైన సువార్త, దెర్ ఈస్ నో అనదర్ గాస్పెల్, మరొక సువార్త ఏది కూడా లేదు, జీవ గ్రంథము తప్ప వేరొక సువార్త ఏది కూడా లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. యేసు ప్రభు తన పరిచర్యలో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, నేనే నిజమైన దేవుడనని ప్రభు యేసు క్రీస్తు చెప్పి ఉన్నాడు. ఆ మాటలు విని మీ జీవితాలను కట్టుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తావు. నేటి మాటలు ఉదయకాలము దేవుడు మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి నిజమైన సువార్త ఏదో పరిశోధించుకొని నిజమైన సువార్త వైపు వెళ్ళాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా 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 దేవానికి వందనములు స్తోత్రములు ప్రభా. మా జీవితంలో మరొక హృదయకాలము నీ కృప చేత మాకు అనుగ్రహించి మళ్ళీ సజీవ లెక్కలు పెట్టిన దేవా నీకు వందనములు స్తోత్రములు నాయన ప్రభా. తండ్రి, మరి నీ సువార్త తప్ప వేరొక సువార్త ఏది కూడా లేదు, నో అనదర్ గాస్పెల్ అని నాయన ప్రభా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకు వందనములు స్తోత్రములు నాయన ప్రభా. నైనా సువార్త మరి ప్రకటించేవారు, నిజమైన సువార్త ప్రకటించుతున్న బిడ్డలను నాయన ప్రభా లేవనెత్తండి. వారి మాటలను ప్రజలు అంగీకరించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. నిజమైన సేవకులను లేవనెత్తండి, బలపరచండి, ధైర్యపరచండి, ముందుకు నడిపించండి. భారతదేశంలో పరిచర్య చేసిన ప్రతి సేవకుని సేవకురాలను లేవనెత్తండి. నేను నిజమైన సువార్త విని రక్షణ పొందుకోవడానికి ప్రజలకు నైనా నీ కృప చూపించండి. అలాగే తండ్రి ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని దీవించండి. ఈరోజు జరుగుతున్న ఆరాధన కూడా దీవించి ఆశీర్వదించండి. నైనా ప్రభా అనేకమైన నూతన ఆత్మలను నడిపించమని, ఈరోజంతా కూడా నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన లోకరక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఆయనను నమ్ముకున్న బిడ్డలకు ఇది మొదలుకొని వారి జీవిత కాలం అంత వరకు దేవుని కృపా సమాధానము తోడై నీడై ఉండును గాక. ఆమేన్.